గారికి అండ్ అవినాష్ కొల్లా గారికి అండ్ ఆల్సో నవీన్ నూలి గారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఈ సినిమాలో అందరికన్నా ఎవరైనా యంగెస్ట్ పర్సన్ యాక్ట్ చేశారు అంటే ఆయనే బ్రహ్మాజీ గారు. ఆయన్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఆయన ఎలా చేయగలుగుతున్నారు అనేది అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మరి ఆ ఆశ్చర్యాన్ని పోగొట్టడానికి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద జెన్సీ కుర్రాడు బ్రహ్మాజీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. బ్రహ్మాజీ గారు యాక్చువల్లీ మనం వికీపీడియాలో చూస్తే తప్పుగా కనిపిస్తూ ఉంటుంది, అక్కినేని నాగేశ్వరరావు గారి కన్నా ఎక్కువగా వయసు ఉంది ఆయనకి అని. అది కాదు, ఇట్ ఈస్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒక్కొక్కసారి జురాసిక్ పార్క్ రెఫరెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి, బట్ అది కూడా తప్పు. మీరు ఆయన నడిచి వస్తుంటేనే మీకు అర్థమైపోతున్నా ఆయన జెన్జీ అని. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ బ్రహ్మాజీ గారు. ఎస్, మీరు మన నాగార్జున గారి గురించి అనుకుంటూ ఉంటాము జనరలీ మమం మాస్ అని, కానీ దిస్ ఇస్ ద జెన్జీ బ్రహ్మాజీ గారు. అర్జెంటుగా ఆయనకి కర్ర ఇవ్వండి, సారీ మైక్ ఇవ్వండి. యా, సో బ్రహ్మాజీ గారు మీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. తిరుపతి ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ డాన్స్, బట్ వద్దు అని అనుకున్నాం మేము, ఎందుకంటే చాలామందికి ఇన్సూరెన్స్ లేదు. థ్యాంక్ యూ. ఓకే, అండ్ అలాగే మీరు మాట్లాడే ముందు, బికాస్ మీకు కొంచెం ఆయాసం వచ్చి ఉంటుంది నడిచి రావడం, సారీ జెన్జీ, బట్ మీకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉంది అని ఇందాకే చెప్పడం జరిగింది. మీ గురించిన ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఇక్కడ ఎవరికి చెప్పలేదు, ముఖ్యంగా నాగార్జున గారికి మీరు చెప్పలేదు. ప్లీజ్ ఆ సర్ప్రైజ్ పిక్చర్ని ఒకసారి రివీల్ చేయండి. లెట్స్ హ్యావ్ ద పిక్చర్ ప్లీజ్. బ్రహ్మాజీ గారు రీసెంట్గా కొనుక్కున్న ఒక అమూల్యమైన, ఎస్ మీరు కరెక్ట్గా చూస్తున్నారు, బ్రహ్మాజీ గారు చార్టెడ్ ఫ్లైట్ కొన్నారు. అఖిల్ కూడా చెప్తున్నారు, అఖిల్ కరెక్టే కదా? ఎస్, మొన్న ఇంటర్వ్యూలో అంతా కూడా గెటప్ సీనుని అడిగారు చార్టెడ్ ఫ్లైట్ గురించి, కానీ కొన్నది మీరు. ఇది ఎలా కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎంతకి కొన్నారు, ఎక్కడ పార్క్ చేశారు? తిరుపతి ఎయిర్పోర్ట్లో ఉంది ప్రస్తుతం. ఓకే, సో ఈరోజు నా ఫ్లైట్లోనే వచ్చారు వాళ్ళందరూ. ఎస్, ఆ ఫ్లైట్లోనే వచ్చారు అన్న దానికి కూడా మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒక్కసారి ఇది గాలిలో ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చి దిగిన ఫోటో, ఒకసారి గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. అంత సాహసం చేశారు బ్రహ్మాజీ గారు. ఫ్లైట్ మధ్యదారిలో ఉన్నప్పుడు మన వంశీ గారు అందరూ లోపలే ఉన్నారు, ఆయన మాత్రం బయటకు వచ్చి ఫోటో దిగారు. ఒక్కసారి లోపల ఉండేటువంటి ఫోటో కూడా ప్రెజెంట్ చేయండి, మీరు నమ్ముతారు ఇది ఆయన ఫ్లైటేనని. లెట్స్ హ్యావ్ ద ఫోటో. ఎస్, దిస్ ఇస్ ద ఫోటో అండ్ దిస్ ఇస్ రియాలిటీ. ఇప్పుడు నాకు ఒక డౌట్, పైలట్ వదిలేసి వచ్చి ఫోటో తీశాడా? ఎవరు తీశారు ఈ ఫోటో? సర్ప్రైజ్ అవుతారు చెప్తే. ఆల్రెడీ మీరు చార్టర్డ్ ఫ్లైట్ కొన్నారనే సర్ప్రైజ్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ సర్ప్రైజ్ ఏంటి చెప్పండి. అమలా గారు తీశారు. అమలా గారు యు ఆర్ అ బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్ అండి, చాలా బాగా తీశారు. ఇన్ఫ్యాక్ట్ యూ ఆర్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ బ్రహ్మాజీ గారు ఆన్ ద చార్టర్డ్ ఫ్లైట్. ఎస్, రండి సార్ ప్లీజ్. ఈ సినిమాలో ఇక మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇంకేం చెప్తాను అంటే మీరు అఖిల్ తమ్ముడుగా యాక్ట్ చేశారా? అఖిల్కి ఆపోజిట్గా పనిచేశారు. అఖిల్ ఆపోజిట్ టీంలో ఉన్నారు మీరు? యా. ఓ ఓకే, క్యారెక్టర్ నేమ్ ఏమైనా రివీల్ చేయొచ్చా? చెప్పండి అయితే. ఇప్పుడు అన్నీ చెప్పేస్తే అలాగా. సరే, కుంటి దామోదరం. కుంటి దామోదరం, వావ్ బ్యూటిఫుల్. మీరు నటించాల్సిన అవసరం లేదు, జీవిస్తున్నారు. యా, కమ్ టు మై రూమ్. అన్నయ్య అది గుర్తొచ్చిందా మీకు? ఓకే, మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. లవ్ యూ ఆల్. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నాకు తెలియట్లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ చెట్టు కింద టీ తాగే బ్యాచ్ మాది అందరిది, అదే శివ టీం. అక్కడి నుంచి జర్నీ చూసుకుంటే టార్చ్ బేరర్ అనొచ్చు నాగార్జున గారిని. చాలామంది టెక్నీషియన్స్ని, డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త సినిమా ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్త టెక్నీషియన్స్ని. ఎంత అదృష్టవంతుడంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసి